ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనము మన జీవితాల్లో అనేక మార్లు విజయాలు చూస్తాం. ఎన్నో మేలులు ఇతరుల ద్వారా పొందుకుంటాం. అలాంటి సందర్భాల్లో మనం చెప్పే మాట ఏంటంటే, నా యొక్క జ్ఞానము ద్వారా, నా యొక్క శక్తి ద్వారా దీన్ని చేయగలిగానని, నా యొక్క వాక్చాతుర్యము ద్వారా వారి యొద్ద నుంచి సహాయం పొందుకోగలిగానని మనము చెప్తాం. అయితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నెహమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. ఇక్కడ నెహమ్యా చెప్తూ ఉన్నాడు, నేను యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టదలిసినప్పుడు, దాని నిమిత్తము రాజు యొద్ద సెలవు అడిగినప్పుడు రాజు నాకు సెలవివ్వడంతో పాటు యెరూషలేములో నాకు అవసరమైన కొంత సామాగ్రిని కూడా నాకు ఇచ్చి సైన్యమును నా వెంట తీసుకువెళ్ళడానికి రాజు అనుమతి ఇచ్చినప్పుడు నెహమ్యా పలుకుతున్న మాటలు ఏంటంటే, అలాగున నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది. చూసారా, నెహమ్యా ఇక్కడ చెప్పొచ్చు, నేను ఇన్ని దినాలు రాజు యొద్ద చేసిన సేవకు గాను, రాజు యొద్ద నమ్మకంగా ఉన్నందుకు గాను రాజు నాకు సహాయం చేశాడని చెప్పొచ్చు. కానీ నెహమ్యా ఏమంటూ ఉన్నాడంటే, నాకు తోడుగా ఉన్న నా దేవుని వలన నేను ఈ సహాయాన్ని పొందుకున్నాను. నాకు కృప చూపుచున్న నా దేవుని వలన ఈ మేలు నేను పొందుకోగలిగాను. నాకు తోడుగా ఉన్న నా దేవుడు తన కరుణాహస్తము కొలది నాకు సహాయం చేశాడని నెహమ్యా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, మనము మన జీవితాల్లో విజయం సాధించినప్పుడు మన గొప్పలు చెప్పుకొని మనము ఓటమి పాలైనప్పుడు దేవుని నిందించటము ఎంతమాత్రము సరికాదు. మనము విజయం పొందుకున్నప్పుడు కూడా దేవుని నామాన్ని మహింపరచాలి. ఇక్కడ నెహమ్యా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, తాను పొందుకున్న మేలును బట్టి, తను పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, నా దేవుని నాకు తోడుగా ఉండడం వలన ఆయన కరుణాహస్తము కొలది నేను సహాయం పొందుకోగలిగాను అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము సహాయం పొందుకున్నప్పుడు కానీ, మేలు పొందుకున్నప్పుడు కానీ, విజయాన్ని చూసినప్పుడు కానీ మన దేవుని నామాన్ని మహింపరచాలి, ఘనపరచాలి. అప్పుడే మన దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కాబట్టి అటువంటి కృప కోసము నిత్యము ఎదురు చూస్తూ ఆయన నామాన్ని మహింపరుద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.